అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. నా పేరైతే శివాని అండి. నేనైతే హౌస్ వైఫ్‌ని. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నా వీడియోలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజైతే నా డైలీ వ్లాగ్‌ని మీతో షేర్ చేసుకుంటానండి. నేనైతే మార్నింగే లేచాను. మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే బట్టలైతే వాషింగ్ మిషన్‌లో ఏసేసానండి. బట్టలు ఎందుకు వాషింగ్ మిషన్‌లో వేసానంటే, ఈ బట్టలు అయ్యేలోపు మనం చాలా పనులైతే చేసేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ బట్టలైతే మిషన్‌లో వేసేసాను. నేనైతే ఇక్కడ ఫ్యాబ్ లిక్విడ్ యూజ్ చేస్తున్నానండి. అన్నీ ట్రై చేస్తున్నాను. ఏది బావుంటుందో చూద్దామని చెప్పి అన్నీ యూజ్ చేస్తున్నానండి. ఫ్యాబ్ అయితే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందండి. చాలా తక్కువ కాస్ట్‌కే వచ్చేసింది మాకు. ఇదైతే ప్రమోషన్ కాదండి. నాకు ఇంకా ప్రమోషన్స్ ఏం రావట్లేదు. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. మీకు నా వీడియోలు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్ మీకు అందిస్తాను. ఇంకా నేనైతే వాషింగ్‌కి పెట్టేశానండి బట్టలు. టైమర్ ఆన్ చేసేసుకొని బట్టలైతే వాషింగ్ మిషన్‌లో వేసేసుకున్నాను. ఆ తర్వాత నేనైతే కిచెన్‌లోకి వెళ్ళిపోయానండి. కిచెన్‌లోకి వెళ్ళిపోయి ఇంకా నేనైతే ఫస్ట్ అయితే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ మనం ఆన్ చేసేటప్పుడు స్టవ్ ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలి. అందుకని చెప్పి నేను ఇక్కడ వైపర్ యూజ్ చేసి స్టవ్‌ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నీట్‌గా చేసేసుకొని ఆ తర్వాత మిగిలిన పనులైతే నేను చేసుకుంటానండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడైతే నేను స్టవ్ క్లీన్ చేసుకొని మిగిలిన పనులన్నీ చేసుకుంటానండి. సో, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి. ఎందుకంటే నేను ఛానల్ కొత్తగా పెట్టాను కాబట్టి నాకు అంతగా ఏం తెలీదు. అందుకని చెప్పి. ఇక్కడైతే నేనైతే బియ్యం కడుక్కుంటున్నానండి. రైస్ పెట్టేసి ఇంకా వంట చేసేస్తాను. మా హస్బెండ్ అయితే లంచ్ బాక్స్ తీసుకెళ్తారు. డైలీ లంచ్ బాక్స్ తీసుకెళ్తారండి. సో, అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ బియ్యం కడిగేసి బియ్యం అయితే అన్నంకి పెట్టేస్తాను. ఇక్కడ నేనింకా అన్నం అయ్యేలోపు వేరే పనులు కూడా చూసుకుంటుంటానండి. ఇక్కడైతే రైస్ వాష్ చేస్తున్నాను. 3 టైమ్స్ వాష్ చేస్తాను. నీట్‌గా వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసేసి రైస్ అయితే స్టవ్ పైన పెట్టేస్తున్నానండి. నెక్స్ట్ అయితే ఇంకా నేనైతే ఈరోజు వంకాయ టొమాటో కర్రీ చేయాలనుకుంటున్నాను. సో, అవి తీసేసుకుంటాను. ఆ తర్వాత నేనైతే బయటికెళ్ళిపోయానండి. యాక్చువల్లీ నేను 5:00 లేచాను. కానీ ఇంకా బయటికి వచ్చి అంతా చేసేసరికి 6:30 అలా అయిందండి. బయటికెళ్ళిపోయి ఇంకా ముగ్గు వేసేసుకున్నాను. ఇంకా ముగ్గు వేసేసుకొని ఇక్కడ వాకిలి ఊడుస్తున్నానండి. వాకిలి ఊడ్చేసి ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నాను. తర్వాత నేనైతే ఫస్ట్ ఒక 2018 నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనుకుంటున్నానండి. కానీ పెడుతున్నాను. అది నేను ఒక్క ఛానల్ కూడా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నానండి. నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనేది కోరిక. ఏదైనా కొంచెం ఫేమస్ కొంచెం రీచ్ వస్తుంది. ఇంకా అది స్టాప్ చేసి ఇంకా వేరే ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవడం, ఇంకా దాంట్లో వీడియోలు పెట్టడం, దీంట్లో వీడియోలు పెట్టడం అయిపోతుందండి. ఇప్పటికీ ఒక 10, 15 ఛానల్స్ వరకు క్రియేట్ చేశానండి. దేంట్లోనూ నాకు అసలు సక్సెస్ అనేది రాలేదు. సక్సెస్ రాలేదు అనడం కన్నా నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదంటాను. కానీ నేనైతే ఇంక ఇల్లు ఊడ్చేసుకున్నానండి. వాకిలి ఊడ్చి ముగ్గేసేసి వచ్చేసి ఇల్లు ఊడ్చేసుకొని ఇల్లయితే తడిగుడ్డ పెట్టుకుంటున్నాను. తడిగుడ్డ పెట్టేటప్పుడు నేనైతే సాల్ట్, పసుపు, లిక్విడ్ వేస్తానండి. ఫ్లోర్ క్లీనర్ వేసి క్లీన్ చేసేస్తాను. ఆ తర్వాత మళ్ళీ కిచెన్‌లోకొచ్చేసి ఇంకా వంకాయ టమాటో కర్రీలోకి ఇంకా నేనైతే చారు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదైతే చారు. నేనైతే చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత దాంట్లో ఒక టమాటో వేసి మంచిగా మ్యాష్ చేసేసుకొని జ్యూస్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లోకి కరివేపాకు, కొత్తిమీర, ఇంకా సాల్ట్, పసుపు వేసేసుకొని మనకు కావాల్సినంత వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి. స్టవ్ పైన పెట్టుకొని అది కొంచెం వెలితిగా అయ్యే వరకు దాన్ని మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత మనం పోపు వేసేసుకోవాలి. ధనియాలతో పోపు అనేది వేసేసుకోవాలండి. ఈ చారైతే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చిన్న పిల్లలకైతే ఇది ఇంకా చాలా బాగుంటుంది.
ఇక్కడైతే నాకు రైస్ అయిపోయింది. ఇంకా చారు ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే మా హస్బెండ్ లేచే వరకు నేనైతే ఇక్కడ టీ పెట్టేస్తానండి. టీ పెట్టేసి ఇంకా వేరే పని ఏదైనా ఉంటే చూసుకుంటాను. ఆ టీ మరిగేలోపు అక్కడే ఉండి మనం అది చూసుకునే కన్నా అది సిమ్‌లో పెట్టేసుకొని ఇంకా వేరే పనులు చేసుకోవడం బెటర్ అనేది నా ఫీలింగ్. దానివల్ల టైం అనేది సేవ్ అవుతుంది. పనులు కూడా తొందరగా అయిపోతాయన్నమాట. మనం ఎంత ఎర్లీగా లేస్తే మన మార్నింగ్ అనేది అంత ఫ్రెష్‌గా ఉంటుందండి. ఇంకా పనులు కూడా అంత ఫాస్ట్‌గా అయిపోతాయి. ఇక్కడైతే నేను టీ పెట్టేస్తున్నాను. టీ పెట్టేసి ఇంకా నాకు రైస్ అయిపోయింది. రైస్ అయిపోయేలోపు ఇల్లు, వాకిలు అన్నీ అయిపోయాయండి. ఇంకా తర్వాత ఇక్కడ టీ అవుతుంది. అక్కడ చారు ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ అయితే నేను స్నానం చేసుకొని వచ్చేసాను. వచ్చేసి ఇక్కడ దేవుడి పటాలకి పాత పూలు తీసేసి కొత్త పూలు అనేవి పెడుతున్నాను. నేను మాత్రం ఓన్లీ పూలు పెట్టేస్తున్నానండి. ఇంకా మా హస్బెండ్ వచ్చి అయితే దీపారాధన చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. సో, అందుకని చెప్పేసి నేను అక్కడ టైం సేవ్ చేద్దాం మా హస్బెండ్‌కి అని చెప్పి నేనైతే పాత పూలు తీసి కొత్త పూలు పెట్టి దేవుళ్ళని అలంకరించాను. ఇక్కడైతే నేను నీట్‌గా పటాలన్నింటికైతే పువ్వులు పెట్టేసుకొని దీపం కుందులన్నీ క్లీన్ చేసి పెట్టాను. ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇంకా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇంకా మా హస్బెండ్‌కి కొంచెం హెల్ప్ అవుదామని చెప్పి స్టార్ట్ చేశానండి. మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైలీ ఒక వీడియో అయితే వస్తుంది. ఇంకా నేనైతే ఎంబీఏ కంప్లీట్ చేసి ఇంట్లోనే ఉంటున్నానండి. నాకైతే 18 మంత్స్ బేబీ ఉంది. ఇంకా బయటికెళ్ళి జాబ్ చేసుకునే ఇది లేక ఇంకా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా వంటలో మిగిలిన పనులన్నీ చేసేసానండి. ఇంకా చారు పోపు పెట్టడము, ఇంకా వంకాయ టమాటా కర్రీ చేయడము, ఇలాంటివన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ వీడియో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా క్షమిస్తారని కోరుకుంటున్నాను. బాయ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.